మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. అసలు ఈ జీవితానికి అర్థం ఏంటంటారు? అసలు అర్థం ఉందంటారా? ఉందని కొందరు, లేదని కొందరు. కానీ జీవితం అయితే ఉందని అందరూ చెప్తారు. అందరూ చెప్పడం కంటే ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా కీలకమైనవి. రోజు రాజకీయాల గురించి ఈ మధ్య ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, వాటిని పక్కన పెడదాం. మిత్రులారా, సాహిత్యము, చరిత్ర, తత్వశాస్త్రం ఈ మూడు విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, లేదా ఈ మూడు విషయాలను నిత్యం అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ మూడింటితో తమ జీవితాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి వాళ్ళు స్థితప్రజ్ఞులుగా ఉంటారండి. మరొకసారి చెప్తున్నా, సాహిత్యము, చరిత్ర, తత్వశాస్త్రము ఈ మూడింటితో నిత్యము లింకప్ అయి ఉన్నటువంటి వాళ్ళు స్థితప్రజ్ఞుల్లా ఉంటారు. స్థితప్రజ్ఞులు అంటే ఎవరు? ఎంత పెద్ద తుఫాను వచ్చినా కదలకుండా ఉండే, అచంచలంగా ఉండేటటువంటి పర్వతంలా నిశ్చలంగా ఉంటారు. అలాగే ఒక చిన్న పక్షి పాటకు కూడా తలలు ఊపే పూల తీగల సున్నితంగానూ ఉంటారు. అచంచలత్వము, అలాగే సున్నితత్వము, ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఎవరికి? సాహిత్యాన్ని, చరిత్రని, తత్వశాస్త్రాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ వాటితో అనుసంధానింపబడి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎరుకలో ఉంటారు. తత్వశాస్త్ర భాషలో ఎరుక అంటే చైతన్యము, స్పృహ. దాని గురించి ఇదొక పెద్ద చర్చ తర్వాత. సో మిత్రులారా, అలాగా ఉండాలి నా మిత్రులు కూడా అందరూ అని నేను కోరుకుంటా. నువ్వేమంత చదివేశావు అని అంటే, నేను ఏమీ చదవలే. మా చిన్నప్పుడు మాస్టర్ చెప్తూ ఉండేవారు, ఈ ప్రపంచంలో లిటరేచర్ కేవలం ఒక లిటరేచర్ గురించే ఆయన చెబుతూ, హిమాలయ పర్వతం అంతా పంచదార గుట్ట అయితే ఈ సాహిత్యము, అందులో మనం జీవితం అంతా కష్టపడితే 1-2 పంచదార కణాలను తినగలమేమో అనేవారు. సో ఇదొక మహాసముద్రం, ఓషన్, మహాపర్వతం, చెప్పినట్టుగా పంచదార పర్వతం. సో ఒక జీవితకాలంలో మనిషి అంతటినీ అధ్యయనం చేయలేడు, కానీ సారాన్ని తెలుసుకోగలడు కదా. దానికోసమే మనం నిరంతరం కూడా చెమటోడ్చి కష్టపడాల్సిన పని లేదు, కానీ చక్కగా అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు, మన కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలు, మన స్నేహితుల్లో జరుగుతున్నటువంటి విషయాలు, మనలో జరుగుతున్నటువంటి విషయాలు, వీటన్నింటినీ ఒక చోట ఏర్చి కూర్చి వాటి యొక్క అంతఃసారాన్ని తీసి అర్థం చేసుకోవడానికి చరిత్ర అధ్యయనం, సాహిత్య అధ్యయనం, తత్వశాస్త్ర అధ్యయనం మనకు బాగా ఉపయోగపడతాయండి. మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప రచయితలు పుట్టారు. ప్రపంచంలో ఉన్న తత్వవేత్తలందరినీ ఒక చోట ఏర్చి కూర్చి మనకు ఒక పుస్తకంగా అందించాడు మన మహారచయిత గోపీచంద్. ఆ పుస్తకం మీకు ఈరోజు పరిచయం చేస్తా. ఇది తత్వవేత్తలు అనేటటువంటి ఈ పుస్తకం. ఇది అలకనంద పబ్లికేషన్స్ వారు ఎప్పుడో 2005లో ప్రచురించారు ఈ పుస్తకాన్ని. ప్రపంచంలో పేరు మోసినటువంటి తత్వశాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు అందరూ కాకపోయినా చాలా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళని ఏర్చి కూర్చి వాళ్ళ సిద్ధాంతాలు ఏమిటి, వారి యొక్క జీవిత విశేషాలు ఏమిటి ఇందులో పెట్టాడండి. సో ఈ పుస్తకంలో ఆయన ఎవరెవరి గురించి చెప్పాడనేది నేను చెప్తాను ఇప్పుడు. కానీ వాళ్ళందరి గురించి ఈ వీడియోలో చెప్పడం ముఖ్య ఉద్దేశం కాదు.
ఈ పుస్తకం యొక్క స్థూల సారాంశం తెలుసుకొని తర్వాత ఎపిసోడ్స్గా ఇందులో ఆయన సెలెక్టివ్గా చేసినటువంటి ఫిలాసఫర్స్లో నేను కొంచెం సెలెక్టివ్గా చేసుకున్నటువంటి వాళ్ళని ఒక్కొక్క వీడియోలో తర్వాత పరిచయం చేస్తాను. అయితే ఈయన ఇందులో ఎక్కడ మొదలుపెట్టాడయ్యా అంటే, మనిషి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే ఈ జీవితానికి అర్థం ఏమిటి అనేటటువంటి ప్రశ్నతో ఆలోచన మొదలుపెట్టాడు. ఈయన కూడా అక్కడే మొదలుపెట్టాడు. వాస్తవానికి తన పీఠికలో అదే చెప్పాడు. అయితే నిజంగా ఈ ప్రశ్నకు జవాబు మనిషి కనుక్కున్నాడా? జీవితానికి అర్థం ఏమిటని కనుక్కున్నాడా? కనుక్కోలేదు. జీవితానికి అర్థం ఏమిటి అనేటటువంటి ప్రశ్నకు నిజంగా అర్థం కనుక్కోలేదు. ఆ ప్రశ్నకు జవాబు కనుక్కోలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఆ ప్రశ్నకు జవాబు లేదు. శాశ్వతమైనటువంటి జవాబు శాశ్వతంగా దొరకదు. జీవితానికి అర్థం ఏమిటి అనేటటువంటి దానికి. కానీ దానికి ఒక జవాబు ఉందండి. అదేమిటా అంటే అన్వేషణే దాని జవాబు. దాని గురించి అన్వేషిస్తూ ఉండడమే దాని జవాబు. ఆ అన్వేషించేటటువంటి పని మనలాంటి మామూలు వాళ్ళు చెయ్యరు, తత్వవేత్తలు చేస్తారు. తత్వవేత్తలు అందరూ కూడా కొందరు హేతువాదులు, కొందరు హేతువాదులు, భౌతికవాదులు, కొందరు భావవాదులు, ఆధ్యాత్మికవాదులు ఉంటారు. కానీ అందరూ కూడా మనిషి యొక్క సుఖశాంతిని, సంతోషాన్ని కోరుకున్నారు. అది కామన్ సూత్రం అన్నమాట. సో అందుకనే ఇందులో గోపీచంద్ గారు ఈ పుస్తకంలో ఇద్దరు పర్షియన్ కవుల మాటల్ని ఉటంకించాడు. అదేమిటయ్యా అంటే, ఒక పర్షియన్ కవి ఏమన్నాడయ్యా అంటే, ఈ ప్రపంచం గురించి ఎందుకురా తలబాదుకుంటారు, ఈ ప్రపంచం ఎలాంటిది అంటే తుది మొదలు పేజీలు చిరిగిపోయిన ఒక వ్రాత ప్రతి లాంటిది. మొదటి పేజీ లేదు, చివరి పేజీ లేదు. అది ఆయన ఆ పర్షియన్ కవి చెప్పినటువంటి మాట అన్నమాట. నిజంగా ఆ పేజీలు చిరిగిపోయినాయా, లేకపోతే ఎవరైనా చింపేశారా, అసలు ఉన్నాయా, మనకు కనిపించటం లేదా? ఇదేనండి. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే తత్వశాస్త్రం నిజం చెప్పాలంటే. అయితే సత్యాన్వేషణ మాత్రమే తత్వశాస్త్రం అని మనం అంగీకరిస్తే తప్పనిసరిగా ఈ ప్రపంచంలో ఉన్న అతి ముఖ్యమైన తత్వవేత్తలందరూ ఏమేం చెప్పారు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది కదా. తప్పనిసరిగా ఇందులో చాలామంది ప్రముఖ తత్వవేత్తల గురించి ఈయన చెప్పాడు. తర్వాత ఒక్కొక్కరి గురించి సెలెక్టివ్గా నేను కూడా చెప్తాను. అయితే ఇందులో ఒక మాట చెప్పుకున్నాం కదా, సత్యాన్వేషణే అని. ఈ సత్యాన్వేషణ గురించి మరో పర్షియన్ కవి చెప్పినటువంటి మాటను గోపీచంద్ గారు ఈ పుస్తకంలో ఉటంకించారు. అదేమిటంటే ఎంత బాగుందంటే ఆ కొటేషను, దోస్ హూ ఫాలో ద ట్రూత్ నెవర్ ట్రైర్ బికాజ్ ఇట్ ఈజ్ బోత్ ద వే అండ్ ద డెస్టినేషన్. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తూ ఉంటారో వారు ఎప్పటికీ అలసిపోరు. ఎందుకంటే అదే గమనం, అదే గమ్యం, అదే మార్గం, అదే గమ్యం కూడా. నువ్వు నడిచే మార్గము అన్వేషణే, నువ్వు చేరుకునేటటువంటి గమ్యము కూడా అన్వేషణ. అంటే మానవుడు నిత్య అన్వేషణశీలి. గమ్యం అనేటటువంటిది ఎప్పటికీ ఉండదు. నీ గమనమే గమ్యము. గమనమే గమ్యం అని ఒక నవల కూడా రాశారు కదా మనకి వాల్గా గారు. సో నిరంతరము చలనమే, నిరంతరము సంచలించడమే, అన్వేషించడమే, వెతకడమే ఇదే. కాబట్టి మిత్రులారా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి తత్వవేత్తలందరి గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే తత్వశాస్త్రం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా ఈయన ప్రస్తావించాడు పీఠికలో. సాధారణంగా తత్వశాస్త్రం అనగానే ఏమిటి అంటే, పాశ్చాత్యులే ఫిలాసఫర్సు, వాళ్ళు చెప్పిందే ఫిలాసఫీ అని జనరల్గా ఒక అభిప్రాయం ఉండేది మనకి. అఫ్కోర్స్ ఇప్పుడు లేదనుకోండి. కానీ విచిత్రంగా ఏమిటయా అంటే, పాశ్చాత్యులు భౌతికవాదులు, అలాగే
ప్రాచ్య దేశాల వాళ్ళు, ప్రాచ్య దేశాలు అంటే తూర్పు దేశాలు, అంటే మనలాంటి దేశాలు, వీళ్ళు ఆధ్యాత్మికవాదులు, భావవాదులు అని అనుకుంటారు. కానీ సత్యం ఏమిటయ్యా అంటే పాశ్చాత్యుల కంటే ముందుగానే చార్వాకులు ఇక్కడ పుట్టారు, ప్రశ్నించే తత్వంతో పుట్టారు. వాళ్ళు నాస్తికత దృక్పథంతో ముందుకు వచ్చారు. దేవుడి ఉనికిని కూడా ప్రశ్నించారు, సమస్తాన్ని ప్రశ్నించారు. వాళ్ళు భౌతికవాదులు. విచిత్రంగా పాశ్చాత్య దేశాల్లో హెగెల్ లాంటి వాళ్ళు తత్వవేత్తలు పుట్టారు. ఆయన భావవాది. అంటే పాశ్చాత్య దేశాల్లోనే భౌతికవాదం ఉంటుంది, మన ప్రాచ్య దేశాల్లో భావవాదం ఉంటుంది అనుకుంటే అది రివర్స్ అయిందనమాట. కాబట్టి అది కాదు, ఇక్కడ అక్కడ ఉన్నారు. ఇంకొకటి ఏమిటంటే అంటే సాధారణంగా మొదటి గ్రీకు తత్వవేత్త ఎవరంటే థేల్స్. ఆయన 585 క్రీస్తు పూర్వం 585వ సంవత్సరంలో ఆయన జీవించాడు అని అంటారు. ఆయనే మొదటి తత్వవేత్త అని అంటారు. కాకపోతే ఈజిప్ట్ పూజారులే అందరికంటే మొదటి తత్వవేత్తలు అని అదే గ్రీసు దేశంలో పుట్టినటువంటి, అంటే థేల్స్ తర్వాత 300 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి అరిస్టాటిల్ అన్నాడు అనమాట. సరే, అప్పటి నుంచి ఆ తర్వాత థేల్స్ తర్వాత పిథాగరస్ తర్వాత 399 క్రీస్తుపూర్వం 399లో జీవించినటువంటి సోక్రటీస్ దాకా గ్రీకు తత్వవేత్తలు తత్వశాస్త్రానికి పునాదులు వేశారు అని చెప్పి కదా మన వాళ్ళు సాధారణంగా చెప్తూ ఉంటారు. అయితే గోపీచంద్ కానీ లేదా అంతకుముందు ఉన్నటువంటి తత్వశాస్త్ర పరిశోధకులు అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏమిటంటే అంటే అంతకంటే పూర్వం ఇంచుమించు అదే కాలంలో గౌతమ బుద్ధుడు, అలాగే మన దేశంలో జైనుడు, బౌద్ధ జైన మతాలు పరిఢవిల్లినటువంటి కాలంలోనే, ఆ కాలంలోనే అంటే గ్రీసు దేశంలో థేల్స్ లాంటి వాళ్ళు తత్వశాస్త్రాన్ని ప్రచారం చేస్తున్న కాలంలో ఇక్కడే వచ్చేశారు. అయితే గౌతమ బుద్ధుడి కంటే జైనుడి కంటే పూర్వమే మనకి ఉపనిషత్తులు ఉన్నాయి, చారువాకులు అంతకు పూర్వమే ఉన్నారు అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు, తెలుసుకున్నారు. వాళ్ళ బోధనలన్నీ కూడా బయటికి తీసుకెళ్ళారు. అంటే అటు పాశ్చాత్యము, ఇటు ప్రాచ్య దేశాలు, అటు పశ్చిమం, ఇటు తూర్పు పడమర అనేటటువంటిది కేవలం ఒకే భావజాలాకి కట్టుబడి లేవు. ఒక చోట భావవాదము ఉంది, భౌతికవాదము ఉంది, రెండు చోట్ల. అది మనం తెలుసుకోవాల్సింది. సేమ్ అదే కాలంలో అంటే గ్రీసు దేశములో అభివృద్ధి చెందుతున్నటువంటి తత్వశాస్త్రం అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో అంతకు ముందే మన భారతదేశంలో కూడా గొప్ప గొప్ప తాత్వికులు పుట్టారు. సేమ్ ప్రాచ్య ప్రాంతం అయినటువంటి చైనాలో కన్ఫ్యూషియస్ లాంటి అద్భుతమైనటువంటి తత్వవేత్త ఇంచుమించుగా మన గౌతమ బుద్ధుడికి కుడి ఎడమగా అదే కాలంలో జీవించినటువంటి క్రీస్తు పూర్వం 551 నుంచి 478 వరకు ఆయన జీవించాడని చెప్తారు. అలాగే చైనాలో మోట్సు, సువాన్సు ఇట్లాగా చాలామంది తత్వవేత్తలు ఆ కాలంలో వచ్చారన్నమాట. ఇదంతా చెప్పిన తర్వాత చైనాలోనూ మన దేశంలోనూ పాశ్చాత్య దేశాలకు పూర్వమే రకరకాల తాత్విక దృష్టులు, సిద్ధాంతాలు ఆచరణలో ఉంటూ వచ్చినాయి. ఇదే విధంగా ఈజిప్ట్, ఇరాక్ మొదలైన దేశాలు ఒకప్పుడు తాత్వికంగా అభివృద్ధి చెంది ఉండేవనేటటువంటి విశ్వాసం కూడా ఉందని గోపీచంద్ గారు మనకి చెప్తారనమాట. అంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే అందరూ మానవుడి యొక్క సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని అన్వేషించినప్పటికీ కూడా వాళ్ళు వేరు వేరు రకాలుగా ఎలా ఆలోచనలు చేశారు, ఈ జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని ఎలా విశ్లేషించారు తెలుసుకోవాల్సినటువంటిది ఒక కర్తవ్యం మనకు ఉంది. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు ముందే చెప్పాను కదా స్థితప్రజ్ఞులు అవుతారని, అందుకోసమైనా తెలుసుకోవాలి. అలాగే ప్రముఖ తత్వవేత్తల గురించి తెలుసుకునే గ్రంథం ఒకటి ఉంటే బాగుంటుందని గోపీచంద్ గారు ఆలోచించి ఈ పుస్తకాన్ని మనకు పెట్టారనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమిటయ్యా అంటే తత్వశాస్త్రంలో ఈయన చెప్పినటువంటి గొప్ప మంచి మాట ఒకటి ఉందండి. అదేంటంటే ప్రతి సిద్ధాంతంలోనూ నమ్మకం, అపనమ్మకం రెండు కలిసే ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి
ఒక్కో లక్షణం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆ ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి లక్షణాన్ని చూసి మనలాంటి సామాన్యులు ఇదే నిజం అనుకుంటారు, మిగిలింది అబద్ధం అనుకుంటారు. కానీ కొంతమంది తత్వవేత్తలు అందరూ అబద్ధం అని దేన్ని అంటున్నారో దాన్ని పట్టుకుని మళ్ళీ తీగలాగుతారు. అక్కడ చరిత్ర కొంచెం, తత్వశాస్త్రం కొంచెం గందరగోళం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళందరూ ఏమి ఆలోచించారు, ఎలా ఆలోచించారు మనం తెలుసుకుంటే తప్పనిసరిగా మన మెదడు, మన హృదయం అన్నింటినీ కూడా ఒక 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 చాకుని, ఒక కత్తిని నిరంతరం పదును పెట్టుకోకపోతే, సానబెట్టుకోకపోతే పదును ఎలా తప్పిపోతుందో, ఈ తత్వశాస్త్రాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేయకపోతే, ఆ రెండింటిని చరిత్రతో ముడిపెట్టి చూసుకోకపోతే మనము కూడా రాటుదేలిపోతాం, సున్నితంగా ఉండలేము. కాబట్టి తప్పనిసరిగా అధ్యయనం చేయాలి అని చెప్పేసి ఇందులో ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఈయన చాలామంది గురించి, మొట్టమొదటిగా ఈయన కార్ల్ మార్క్స్తో ప్రారంభించాడు. ఈయన నా కంటికి, నా చూపుకు అందినటువంటి ఒక కోవకు వచ్చినటువంటి, అంటే సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నప్పటికీ, ఆలోచనలో వైరుధ్యాలు ఉన్నప్పటికీ నా చూపుకు ఒక జాబితాగా వచ్చినటువంటి వారిని నేను ఏర్చి కూర్చానని చెప్పి శంకరాచార్యుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు, అనిబిసెంట్ దాకా, మార్క్స్ నుంచి అనిబిసెంట్ దాకా ఈయన ఇచ్చాడు. ఇందులో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే మిత్రులారా, మన తెలుగులో చాలా పత్రికలు ఉన్నాయి కదా, సాహిత్య పత్రికలు బోలెడు ఉన్నాయి కదా, ఇక వార్తాపత్రికలు అయితే చెప్పనే అవసరం లేదు. కానీ మరి ఈ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటివి ఏమన్నా ఉన్నాయా పత్రికలు అంటే, మొట్టమొదటిగా మన తెలుగులో ఇలాంటి ప్రయత్నం చేశారండి. 2023 నుంచే తాత్విక అనేటటువంటి పత్రికను తీసుకొస్తున్నారు. ఇది అంతర్జాల త్రైమాసిక పత్రిక. ఇది చూడండి, నా చేతిలో ఉంది. తాత్విక అంటే తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు, ప్రపంచవ్యాప్తంగా తత్వవేత్తలు ఏమి ఆలోచనలు చేశారు ఏమిటి అనే దాని మీద చర్చోపచర్చలు ఈ పత్రికలో జరుగుతూ ఉంటాయి. దీనికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా రామారావు గారు, కేజే రామారావు గారు, అలాగే చాలామంది శశిశేఖర్, గంగాధరం, వీళ్ళు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. సంపాదక వర్గం కూడా ఇక్కడ ఉంది. ఈ పత్రికను నిర్వహిస్తున్నటువంటి రామారావు గారు, అలాగే రాజ్యలక్ష్మి గారు ఒకసారి వచ్చి ఈ పత్రిక అంతర్జాలంలో వస్తున్నప్పటికీ కూడా ఆ సంచికలన్నీ కూడా నాకు ఇచ్చారనమాట. ఇలాంటి పత్రిక తెలుగులో వస్తుందన్న సంగతి నాకు తెలియదు. నిజం చెప్పాలి కదా, ఒప్పుకోవాలన్నమాట. నిజంగా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను. ఎన్నెన్ని విషయాలు ఈ పత్రికలో వస్తున్నాయో. 3 నెలలకు ఒకసారి వస్తుంది. 23 నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికీ 10 ఎడిషన్స్ వచ్చాయండి. తప్పనిసరిగా అంటే ఈ పత్రికలో లేటెస్ట్ ఎడిషన్ ఈ మధ్యనే వచ్చింది. దీనికి లింక్ కూడా నేను మీకు ఇస్తాను. తప్పనిసరిగా అందులో ఎక్కువగా తత్వశాస్త్ర సంబంధిత విషయాలు చాలా ఉంటాయి, తాత్వికమైనటువంటి విషయాలు, లిటరేచర్ కూడా కొంచెం ఉంటుంది, చరిత్ర కూడా ఉంటుంది. సో ఈ తప్పనిసరిగా ఇలాంటి పత్రిక తెలుగులో రావడం అనేటటువంటిది మొదటి ప్రయత్నము. ఇంకా మరికొందరు ఆ ప్రయత్నాలు చేస్తే చేయవచ్చు, కానీ ఇలాంటి ప్రయత్నాన్ని మనం ప్రోత్సహించాలి. వీరితో సెపరేట్గా మనం మాట్లాడి సంభాషించి ఒక వీడియోలో తెలుసుకుందాం. ఏది ఏమైనా మిత్రులారా, చరిత్ర, సాహిత్యం గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మంచి మంచి పుస్తకాలు పరిచయం చేస్తూనే ఉంటాను. తత్వవేత్తలను కూడా పరిచయం చేయాలనే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. నీషే గురించి చాలా చెప్పాను మీకు, గౌతమ బుద్ధుడి గురించి చాలా చెప్పాను మీకు. చెప్తూనే ఉంటాను, వాళ్ళ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. కానీ గోపీచంద్ పరిచయం చేసినటువంటి ఈ తత్వవేత్తల గురించి సింపుల్గా చిన్న చిన్న వీడియోలు ఒక్కొక్కటి చాలా అంటే ఈయన ఇచ్చిన అందరినీ కూడా నేను పరిచయం చేయలేకపోయినా అతి కీలకమైనటువంటి వాళ్ళని మాత్రం పరిచయం చేస్తాను. ఇది మిత్రులారా, మరొకసారి మీకు ఈ వీడియో అంతంలో చెప్తున్నది ఏమిటయ్యా అంటే, దయచేసి మనం అందరం మనుషులం. మనం అందరం కోరుకునేది అందరూ సుఖంగా, శాంతంగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటిది మన తత్వం. కాబట్టి తత్వవేత్తలు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏ ఆలోచనలు చేశారు, సాహిత్యంలో ఏ ఆలోచనలు చేశారు మహారచయితలు
అవి తెలుసుకుంటూ ఉండాలి. అలాగే చరిత్రలో ఏం జరిగింది తెలుసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చూడండి, సేపియన్స్ లాంటి పుస్తకం ఉంది, చాలా పీపుల్స్ హిస్టరీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని, ఇట్లా చాలా చాలా పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను. కానీ చరిత్ర జోలికి ఇంకా పోలేదు. చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలని అన్నిటినీ ఒకేసారి మీకు పరిచయం చేసి గందరగోళం చెయ్యను. సో ప్రస్తుతానికి ఇదండి చరిత్ర, సాహిత్యము, తత్వశాస్త్రము, ఈ అధ్యయనాన్ని చేయండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. మెరుగైన ప్రపంచం కోసం మీరు మీకు తోచినంత, చేయగలిగినంత సహాయం చేయండి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిస్తాను అని అంటే అర్థం అదే అన్నమాట. నాకు నేను ఆనందంగా ఉండాలి, అలాగే నాతో పాటు ఈ ప్రపంచం ఆనందంగా ఉండాలి. అంటే తత్వశాస్త్రము, సాహిత్యము, చరిత్ర నిరంతరం అధ్యయనంలో మనం ఉండాలి. తప్పనిసరిగా వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. తర్వాత చిన్న చిన్న వీడియోలుగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి తత్వవేత్తలందరినీ కూడా పరిచయం చేస్తాను. అలాగే ఈ తాత్విక పత్రికను మాత్రం ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, లింక్ ఇస్తాను. తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.